కాంగ్రెస్ అధికారంలోకి కృష్ణా జల వివాదంపైన విచారణ వేగం పెరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పక్క రాష్ట్రమైన ఏపీతో సామరస్యంగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబుతో చర్చించి రాయలసీమకు అక్రమంగా నీటి తరలింపును ఆపించాలని తెలిపారు. తన ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని అన్నారు. శ్రీశైలం నుంచి రాష్ట్రానికి 90 టీఎంసీల నీరు రావాల్సిందేనన్నారు. ఇక లేదంటే జూరాల నుంచే నీటిని తరలిస్తామని తేల్చి చెప్పారు. మోదీ అడ్డొస్తారో జగన్ అడ్డమొస్తారో చూస్తానని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఏ సమస్యకైనా పరిష్కారము చర్చలు శాంతి ద్వారా హింస లేకుండా దేశానికి స్వతంత్రాన్ని సాధించి యుద్ధంలోనే దేశాన్ని గెలిచిన మహాత్మా గాంధీ నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. మహాత్మా గాంధీ హింసకు పాల్పడలే, మహాత్మా గాంధీ ఆయుధం పట్టుకోలే, శాంతి బోధల ద్వారా శాంతియుతంగా యుద్ధం చేసి ప్రపంచంలో అతిపెద్ద దేశమైన భారతదేశాన్ని గెలిచండి బ్రిటిష్ వాళ్ళ మీద. రవి అస్తమించని సూర్యుడు అస్తమించని రాజ్యం ఉన్న మర తుపాకులున్న మర పిరంగులున్న బ్రిటిషర్స్ను ఓడించి మహాత్మా గాంధీ దేశానికి స్వతంత్రాన్ని తెచ్చిండు అధ్యక్ష. ఒక పెద్ద యుద్ధాన్నే శాంతితోని చర్చలతోని నెగ్గిన గొప్ప నాయకుడి స్ఫూర్తితోని ఉన్న పార్టీలో మేము ఉన్నాం అధ్యక్ష. ఆ స్ఫూర్తితోనే ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో పక్క రాష్ట్రంతో చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని మాట్లాడి ఈరోజు అధికారుల స్థాయిలో, మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో, కేంద్ర ప్రభుత్వం స్థాయిలో వివిధ హోదాలలో ఈరోజు చర్చల కోసం కమిటీలు వేసుకొని ముందుకెళ్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒక్క మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష, నువ్వు ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇంటికి పిలిచి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పర్ డే 3 టీఎంసీకి టెండర్లు ఇచ్చి కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లు కొట్టి భుజం తట్టి వెన్ను తట్టి నువ్వు ప్రోత్సహిస్తే నేను చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపిచ్చిన అధ్యక్ష. నా చరిత్ర ఇది, నీ నీతి గది. ఇవాళ నేను సూటిగా చెప్పదలుచుకునే వేదిక మీద నుంచి 2 రాష్ట్రాల మధ్యలో మంచి వాతావరణం ఉండాలని ఇప్పటి వరకు నేను సాధించిన విజయాన్ని కూడా నేను చెప్పుకోలేదు అధ్యక్ష. సూటిగా చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేసిన నేను, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ఆపితే మేము ఏదైనా విషయాల మీద చర్చకు వస్తాము, లేకపోతే మీతో చర్చించడానికి అవకాశం లేదు. మొట్టమొదట 3 టీఎంసీలు పర్ డే అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మీరు ఆపండి అని మేము వారిని క్లోజ్డ్ రూమ్లో అడిగితే మా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసండి అధ్యక్ష. మీరు ఈరోజు నిజ నిర్ధారణ కమిటీని సభ నుంచి పంపించండి. కూనంనేని సాంబశివరావు గారిని, అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, బీజేపీ మహేశ్వర్ రెడ్డిని ఎవరిని కమిటీ వేస్తారో, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రులు 2 ఉన్నారు, చంద్రశేఖరరావు, హరీష్ రావు. వాళ్ళిద్దరు నాయకత్వాన్ని ఎవరినో ఒకరిని పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆగినాయా లేదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగిన వాళ్ళ నిజ నిర్ధారణ కమిటీ పంపించండి అధ్యక్ష. మీరు ఆదేశాలు ఇవ్వండి అధ్యక్ష. ఈ సభ నుంచి ఆయన నాయకత్వంలో పనిచేసిన నేను ఆ నాయకత్వాన్ని కాదు, ఆ పార్టీనే కాదని వదులుకొని తెలంగాణ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి తెలంగాణ ప్రజల్ని మెప్పించి ఒప్పించి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను తెలంగాణ 4 కోట్ల ప్రజలకు ద్రోహం చేస్తున్నా అధ్యక్ష. ఆనాడు వారి నాయకత్వంలో ఉన్నప్పుడు తెలంగాణ బిల్లు వస్తే ఇదే బట్టి విక్రమార్క గారు ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు 54 నిమిషాలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూర్చుంటా 3వ బెంచ్లో నించున్న నేను తెలంగాణ కోసం ఏం మాట్లాడినో సజీవ సాక్షి. ఈ చట్టసభలలో రికార్డులను ఒకసారి తిరిగేయండి అధ్యక్ష. మొట్టమొదట నాకు తెలంగాణ నా ప్రాంతం తర్వాత పార్టీ తర్వాత నాయకుడు. నా ప్రాంతం కోసం నేను ఎదిగిన పార్టీని ఏ నాయకత్వం కింద పనిచేసినా వదులుకొని ఈరోజు తెలంగాణలో మళ్ళీ కింది నుంచి ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. విషయం వచ్చినప్పుడు నేను మనుషుల పట్ల మర్యాదగా ఉంటా, వ్యక్తులను గౌరవిస్తా, సమాజంలో మర్యాదగా బ్రతకాలి అనుకుంటా. కానీ హక్కులకు భంగం కలిగితే ఎవరి మీదైనా తిరగబడతా అధ్యక్ష. ఈరోజు తెలంగాణ నీటి హక్కుల కోసం నిలబడి కొట్లాడి వ్యూహాత్మకంగా ఎత్తుగడలతో తెలంగాణకు నీళ్లు సాధించాలి, ప్రాజెక్టులు పూర్తి చేయాలి, ఈ తెలంగాణ సస్యశ్యామలం చేయాలి. పాలమూరు బిడ్డ నల్లబల్ల అడవుల నుంచి వచ్చి ఆ ప్రాంతానికి రేపు చచ్చిన రోజు, ఆ మట్టిలో కలిసే రోజు ఏం సమాధానం చెప్పాలన్న ఆలోచనతోటి ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడానికి నేను కంకణం కట్టుకొని బయలుదేరితే తాడు బొంగరం లేని ప్రతి వాడు ఈరోజు ఏదో ఒకటి మాట్లాడతాడు. సభ పెడతానంట బట్టలు ఊడదీస్తారంట. నువ్వు రాలేదు కదా, నేను వస్తా ఊడదీస్తూతురా. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే రాసిండ్రో 45 టీఎంసీలు మొదటి విడత, 45 టీఎంసీలు మలి విడత అనుమతులు రావాల్సిందే, లేకపోతే జూరాల నుంచి 70 టీఎంసీలు మేము తరలిస్తాం.
ఇవాళ జూరాల నుంచి అక్కడికి మార్చడం వల్ల జూరాల మన ప్రాజెక్ట్, కర్ణాటక నుంచి వచ్చే కృష్ణా జలాలు, భీమా జలాలు మొదట జూరాలనే వస్తాయి. వచ్చినట్టే ఇటే తెచ్చుకుంటే ఎవరు వస్తారో చూస్తా. జగన్మోహన్ రెడ్డి వస్తాడా, చంద్రబాబు నాయుడు గారు వస్తారా, నరేంద్ర మోడీ వస్తాడా ఆపడానికి నేను కూడా చూస్తా అధ్యక్ష. ఇవాళ శ్రీశైలంకు తరలించినందుకే అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ అవడం వల్ల ఈరోజు వాళ్ళు అభ్యంతరం పెట్టడం వల్ల జూరాలలో మనం పనులు చేసుకోలేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అనుమతి ఇచ్చిండ్రా, సరే సరే, అనుమతి ఇవ్వకపోతే జూరాల నుంచే నీళ్లు తెచ్చుకుంటాం, ఎవరో చదువుకుంటారో నేను చూస్తా అధ్యక్ష. తెలంగాణ పట్ల, తెలంగాణ రైతుల పట్ల మా చిత్తశుద్ధిని ఎవడైనా ప్రశ్నిస్తే ఆయన తోలు తీస్తా అన్నాడు కదా అధ్యక్ష. తోలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై కీలక తీర్మానం చేసింది అసెంబ్లీ. ఈ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఏపీ గోదావరి నల్లమల సాగర్ ప్రాజెక్టు పేరుతో నీళ్లను తరలిస్తుందని, దీనికి కేంద్రం అనుమతులు ఇవ్వొద్దని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. స్పీకర్ సార్, ఈరోజు నిస్సందేహంగా తెలంగాణ శాసనసభ చరిత్రలో ఒక చారిత్రాత్మక షార్ట్ డిస్కషన్ జరిగింది. చాలా ఇష్యూస్ మరి వెలుగులోకి వచ్చాయి. బహుశా తెలంగాణలో ఈరోజు ఏదైతే డిస్కషన్ జరిగిందో ఇవన్నీ చాలా రోజుల వరకు తెలంగాణ ప్రజల్లో మనసులో ఉండిపోతాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఈరోజు ఈ చర్చ మీద మీరు అనుమతి ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మాట్లాడిన ప్రతి వక్తకి, మరి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి, మరి ప్రతి వక్తకి నేను ఈ డిస్కషన్ ఇనిషియేట్ చేసిన వ్యక్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను జస్ట్ రెండే విషయాలు చెప్తా. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులని ఏ విధంగా అయితే మన మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆధునిక దేవాలయాలుగా భావిస్తాము, తప్పనిసరిగా దానికి ఒక సార్థకత, ఒక శాంక్టిటీ, ఓ పవిత్రత ఉండే విధంగా మేము ముందుకు పోతాం. మరి గోదావరి బేసిన్ కానీ, కృష్ణా బేసిన్ కానీ తెలంగాణ హక్కులు కాపాడుకోవడానికి, అదేవిధంగా తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో, నిజాయితీతో ముందుకు పోతామని చెప్పి తెలంగాణ ప్రజలకు మాటిస్తూ, మరి విత్ యువర్ కైండ్ పర్మిషన్ ఐ మూవ్ ద ఫాలోయింగ్ రిజల్యూషన్. ఈ శాసనసభ ఈ క్రింది అంశాలపై ఏకగ్రీవంగా తీర్మానించడం అయినది. తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తీవ్ర కరువు ప్రాంతం మరియు అత్యధిక వలసలకు గురైనటువంటి ప్రాంతం. ఈ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని నాటి ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గత 10 ఏళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణంలో సరియైన రీతిలో పురోగతి లేకపోవడం వల్ల ప్రాజెక్టు అంచనాలు, నిర్మాణ వ్యయాలు విపరీతంగా పెరిగిపోయాయి. వీటిని పరిగణలోకి తీసుకొని ఈ శాసనసభ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 90 టీఎంసీలతో త్రాగు మరియు సాగునీటి కొరకు సంబంధించిన అన్ని అనుమతులను సత్వరమే ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. 2, ఇరు రాష్ట్రాల అంతర్రాష్ట్ర జల వివాదాలన్నీ పరిష్కరించే వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టబోతున్న పోలవరం బంకచెర్ల లింక్ ప్రాజెక్టు, పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు లేదా మరి ఏ ఇతర రూపంలోనైనా గోదావరి జలాలను తరలించేందుకు ఎలాంటి అనుమతులు ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు ఎంఐఎం ఎల్పీ అక్బరుద్దీన్.
ఒక కంపెనీ 1000 కోట్లు, మరో కంపెనీ 200 కోట్ల వరకు ఎన్నికల సమయంలో ఇచ్చాయన్నారు. కాంట్రాక్టర్లు ప్రభుత్వాలను మంచి చేసుకోవడానికి పైసలిస్తున్నారని తెలిపారు. పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చే కంపెనీలకు కాంట్రాక్టులు ఇవ్వొద్దని సూచించారు అక్బరుద్దీన్. मोहतरम स्पीकर साहब, लीडर ऑफ द हाउस और हमारे हर दिल अजीज चीफ मिनिस्टर साहब की तकरीर को सुनने के बाद में मैं ये समझता हूं कि ये बात जरूरी है कि बताऊं कि इस सारे इरिगेशन के प्रोजेक्ट्स में करप्शन बहुत हुआ है और मैं बार बार ये बात कह रहा हूं कि एटीएम मशीन की तरह ये इरिगेशन प्रोजेक्ट्स का इस्तेमाल किया गया। और जब मैं ये कह रहा हूं तो सिर्फ ऐसे ही नहीं कह रहा हूं सर मेरे पास सबूत भी है। वो सबूत ये है कि इलेक्टोरल बॉन्ड्स में 1200 करोड़ रुपया तेलंगाना राष्ट्र समिति को आया और एक इरिगेशन प्रोजेक्ट करने वाले बड़ी कंपनी करीब 200 करोड़ रुपया दी है। सर आज हमारी रियासत कर्जों में डूब गई। यह करप्शन की वजह से हमारे रियासत के स्टूडेंट्स की स्कॉलरशिप हुकूमत नहीं दे पा रही है। अगर यह करप्शन नहीं होता तो 8000 करोड़ की जो बकाया जात है वो अदा हो जाते, सरपंचों के पैसे अदा हो जाते और आरोग्यश्री के बीमार लोगों के पैसे हो जाते और हमारी रियासत को कर्ज लेना नहीं पड़ता सर। लेकिन इन लोगों ने जो चोरी की और हमारी रियासत को लूटा और गरीबों के हक को मारा। हम सिर्फ पानी के हक की बात कर रहे हैं, लेकिन इन्होंने पानी के जरिए, इरिगेशन के जरिए हमारे पैसों को लूटा है सर। और मैं ये कहूंगा कि आप वो सारे कॉन्ट्रैक्टर जो इसमें मुलविस हैं उनके खिलाफ भी करना चाहिए। एक ही खानदान, एक ही फर्द ने हजारों रुपए का गबन किया है। आपने सीबीआई को जरूर हवाले किया, लेकिन ये लोग बीजेपी से मिले हुए हैं। वो एक कंपनी जिसने 200 करोड़ इनको दिए हैं सर, वही कंपनी बीजेपी को भी पैसे दिए सर इलेक्टोरल बॉन्ड्स में। तो आप कैसे समझेंगे कि सीबीआई के जरिए उनको सजा मिलेगी जिन्होंने इस रियासत को लूटा है? तो मैं चाहूंगा कि आप भी इन कॉन्ट्रैक्टर्स के खिलाफ कार्रवाई करें और मैं आपसे दरखास्त करूंगा कि आइंदा कोई भी तेलंगाना का कॉन्ट्रैक्ट ऐसे बेईमान कॉन्ट्रैक्टर्स को, ऐसे चोर कॉन्ट्रैक्टर्स को जो उस वक्त के सरबराह और चीफ मिनिस्टरों को और उनके पॉलिटिकल पार्टीज को फंडिंग करते थे, उनको कोई कॉन्ट्रैक्ट अलॉट मत करिए सर। ये वेरी इंपॉर्टेंट है। बरसा बरस से पैसा लूटा जा रहा है सर। आज स्टूडेंट्स परेशान है, आज कॉन्ट्रैक्टर्स परेशान है, आज बीमार लोग परेशान है, हॉस्पिटल परेशान है, सरपंच कह रहे हैं कि हमारे बकायदात नहीं दिए। सर अगर ये बेईमानी नहीं होती तो हमारे पास पैसा होता। मैं उम्मीद करूंगा कि चीफ मिनिस्टर साहब इस पर भी कुछ जवाब देंगे और कार्रवाई करेंगे। जो పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ముఖ్య నాయకుడు దేవా లొంగుబాటుతో పీఎల్జీఏ పని అయిపోయిందని అన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఇక దేవాతో పాటు తెలంగాణకి చెందిన కీలక నేత కంకనాల రాజ్రెడ్డితో పాటు 20 మంది సభ్యులు కూడా లొంగిపోయారని చెప్పారు. అజ్ఞాతంలో ఉన్న మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని సూచించారు డీజీపీ. దేవా టీం నుంచి 48 వెపన్స్ తో పాటు 20 లక్షల రూపాయలను కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ టెక్నాలజీ యుగంలో అడవుల్లో ఉండి పోరాటం చేయడం కష్టమని, అందుకే లొంగిపోయామని అన్నారు మావోయిస్టు కీలక నేత కంకనాల రాజ్రెడ్డి. ఒకప్పుడు పీఎల్జీఏ బెటాలియన్లో 400 మంది మావోయిస్టులు ఉండేవారని, ప్రస్తుతం 60 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు డీజీపీ శివధర్ రెడ్డి. హైదరాబాద్ లో డీజీపీ ఎదుట పీఎల్జీఏ ముఖ్య నాయకుడు దేవా, కంకనాల రాజిరెడ్డి, ఆయన భార్య ఈశ్వరితో పాటు 200 మంది మావోయిస్టులు లొంగిపోయారు. తెలంగాణ నుంచి ప్రస్తుతం 17 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారన్నారు. మిగిలిన మావోయిస్టులు కూడా లొంగిపోవాలని కోరారు డీజీపీ శివధర్ రెడ్డి. సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సంబంధించిన ముఖ్య నాయకుడు బడ్సే సుక్క ఎలియాస్ దేవా, ఆయన ఆ పిఎల్జీఏ బెటాలియన్ కమాండర్. ఆయనతో పాటుగా 17 మంది పిఎల్జీఏ సంబంధించినటువంటి అజ్ఞాత మావోయిస్టులు, తెలంగాణ స్టేట్ కమిటీకి చెందినటువంటి స్టేట్ కమిటీలో మెంబర్ గా ఉన్నటువంటి కంకనాల రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ అనే అతని భార్య, ఇద్దరు కూడా
ప్రభుత్వం ముందర తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ పోలీసులకు సరెండర్ కావడం జరిగింది. మావోయిస్టు పార్టీ గెరిల్లా ఆర్మీ చీఫ్ గా దేవా పనిచేసేవారన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. లొంగిపోయిన వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు 20 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దేవా హిడ్మా సొంత గ్రామానికి చెందినవాడని, ఎన్ఐఏ నుంచి దేవాపై 75 లక్షల రూపాయల రివార్డు ఉందన్నారు డీజీపీ. బడ్సే సుక్కా ఎలియాస్ దేవా ఎలియాస్ దర్శన్, ఈయనది పువ్వర్తి గ్రామం, కొంట పిఎస్ సుకుమా జిల్లా, హిడ్మా యొక్క స్వగ్రామం ఇది కూడా. అందులో ఆ గ్రామానికి చెందినటువంటి ఆయన 2003 22 ఏళ్ల కింద సిపిఐ మావోయిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యి బటాలియన్ కమాండర్ గా ఎదిగిండు. మిలిటరీ పరంగా చాలా స్ట్రాంగ్ శక్తియుక్తులు ఉన్నటువంటి కాడర్ గా పేరు సంపాదించిండు. ఈయన తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అండ్ ఎన్ఐఏ సంబంధించినంత వరకు ఇతని పైన 75 లక్షల రూపాయల రివార్డ్స్ ఉన్నాయి అన్ని కలుపుకొని. సరెండర్ అయితే ఉపాధి కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నందున ఆయుధాలతో పాటు లొంగిపోయామన్నారు కంకనాల రాజిరెడ్డి. ఆధునిక టెక్నాలజీ, కమ్యూనికేషన్ పెరిగిన ఈ రోజుల్లో సాయుధ పోరాటం చేయటం కష్టమన్నారు. ఇప్పుడున్న మావోయిస్టులు కూడా లొంగిపోయి సాధారణ జీవనం గడపాలని కోరారు కంకనాల రాజిరెడ్డి. మావ ఆత్మ సమర్పణతే शामिल పోలీస్ అధికారులకు लेकिन मीडिया कार्मी तोरकिनु सब తెలంగాణ గవర్నమెంట్ కిను నావ ధన్యవాదాలు. ఇప్పుడున్న పరిస్థితి లోపల సాయుధ పోరాటం అనేటువంటిది కష్టం జరగదు. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ, కమ్యూనికేషన్ పెరిగినటువంటి ఈ పరిస్థితులలో నడవదు ఇప్పుడు. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్న వాళ్ళైనా తెలంగాణలో పనిచేసే వాళ్ళు మాలాగే లొంగిపోయి వాళ్ళ వాళ్ళు బతకడానికి అవకాశం కల్పిస్తే గవర్నమెంట్. ప్రభుత్వం అందించిన తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల విలువైన చెక్కులను లొంగిపోయిన మావోయిస్టులకు అందించారు డీజీపీ శివధర్ రెడ్డి. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ముఖ్య నాయకుడు దేవా లొంగుబాటుతో పీఎల్జీఏ పని ఖతమైందని అన్నారు డీజీపీ శివధర్ రెడ్డి. ఇక దేవాతో పాటు తెలంగాణకి చెందిన కీలక నేత కంకనాల రాజిరెడ్డి 18 మంది సభ్యులు లొంగిపోయారని చెప్పారు. తెలంగాణ నుంచి అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల వివరాలు తమ దగ్గర ఉన్నాయని, వారు ఎక్కడ ఉన్నారనేది పరిశీలిస్తున్నామని చెప్పారు. దేవా టీం నుంచి 48 వెపన్స్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. దేవా టీం వివిధ రకాల ఆయుధాలు వాడుతుందని చెప్పారు. ఇంకా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోవాలని అంటున్న డీజీపీతో అజయ్ ఫేస్ టు ఫేస్. ఆధ్వర్యంలో ఇప్పటికే భారీగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. తాజాగా ఆ మావోయిస్టు ముఖ్య నేత దేవా లొంగుబాటుకు సంబంధించి మాట్లాడేందుకు మనతో పాటు డీజీపీ శివధర్ రెడ్డి ఉన్నారు. సార్, దేవా లొంగుబాటుకు సంబంధించి ప్రధానంగా ఇప్పుడు దీని తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? దీని పరిణామాలు ఇంకేంటంటే చాలా మంది బయటకు వస్తారు. నేను అనుకుంటాను ఇంకొన్ని ఫ్యూ మంత్స్ లోపల మొత్తం బయటకు వచ్చేస్తారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మేము చాలా ఓపెన్గా పిలుస్తున్న వాళ్ళని ఓపెన్గా వస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు కదా మీరు, ఎక్కడ కూడా ఏ మాత్రం అది లేకుండా. కాబట్టి బయటకు వస్తారు అనుకుంటున్నాను, వాళ్ళని కూడా లొంగిపోతారు అనుకుంటున్నాను. ఇప్పుడు భారీగా వెపన్స్ స్వాధీనం చేసుకున్నారు, అట్ ది సేమ్ టైం రౌండ్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఈ వెపన్స్ సంబంధించి వీళ్ళు ఎక్కడి నుండి వీటన్నిటిని తీసుకున్నారు? అంటే ఎన్కౌంటర్ సమయంలో ఇవన్నీ ప్రొక్యూర్ చేసుకున్నారు అంటే ఎన్కౌంటర్లు అయినప్పుడు, లేకపోతే పోలీసు క్యాంపుల మీద, పోలీస్ స్టేషన్ల మీద అటాకులు చేసినప్పుడు, రైడ్స్ చేసినప్పుడు, లేకపోతే అంబుష్ చేసి పోలీసులు చంపినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెపన్లు గుంజుకుపోయారు. ఇవన్నీ లూట్ చేసిన వెపన్సే. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వన్స్ పిలిపించిన తర్వాత మనం వరుసగా చూస్తున్నాం లొంగుబాట్ల పరంపర కొనసాగుతుంది. సో ఇంకా తెలంగాణ క్యాడర్ సంబంధించి మావోయిస్టులు ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు? వాళ్ళకి సంబంధించిన సమాచారం ఏమైనా ఉందా మీ దగ్గర? ఉందండి, మొత్తం సమాచారం ఉంది. అంటే వాళ్ళ గురించి ఉన్నది మొత్తం, లేకపోతే వాళ్ళు ఎక్కడ ఉన్నారని కాదు. సో 17 మంది ఉన్నారు ఇప్పుడు, ఇంకా యూజీలో అండర్ గ్రౌండ్లో ఉన్నారు. వాళ్ళని కూడా రమ్మని కోరుతున్నాం. ఇప్పుడు ఈ లిబరేషన్ గెరిల్లాకు సంబంధించిన ఆర్మీ అంటే ఇప్పుడు దేవా లొంగుబాటుతో ఒక విధంగా బలహీనపడిందని మీరు భావిస్తున్నారా? మొత్తం బలహీనం కాదు, మొత్తం ఇంకా దెబ్బతినిపోయింది మొత్తం. ఇది మొత్తానికి దేవా లొంగుబాటుతోటి మొత్తం కూడా గెరిల్లా ఆర్మీకి సంబంధించి మొత్తం కూడా బలహీన పడింది. ఎక్కడికక్కడ అందరూ కూడా లొంగిపోతున్నారు. ఇంకా ఎవరైతే అజ్ఞాతంలో ఉన్నారో వివిధ క్యాడర్లో పనిచేస్తున్న మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోవాలి, జనజీవన స్రవంతిలో కలవాలి అంటూ డీజీపీ శివధర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ స్వయం ఉపాధి కల్పిస్తున్న మేకప్ అకాడమీ సేవలు అభినందనీయమని అన్నారు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి. మరికొండలో మేకప్ అకాడమీని మేయర్ విజయలక్ష్మి, సినీ నటి దివి ప్రారంభించారు. ఒంటరి మహిళలు, వితంతువులకు శిక్షణతో మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు మేయర్. ఆధునిక సాంకేతిక శిక్షణా విధానాలతో విద్యార్థులను ప్రొఫెషనల్ మేకప్, బ్యూటీ శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు ఆర్గనైజర్స్.
మణికొండలో స్పామ్ అనే సలూన్ ఓపెన్ అయింది. ఇది బోత్ ఫీమేల్ అండ్ మేల్కి చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి ఇక్కడ. ఆల్సో ఇది నాట్ జస్ట్ అ సలూన్, ఇది ఒక అకాడమీ కూడా. డివోర్స్డ్ విమెన్ అలాగా సింగిల్ విమెన్ లాంటి వాళ్ళకి ఈ ఒక అకాడమీలో మేకప్ ఇంకా మిగతా సలూన్కి సంబంధించినవి నేర్పించడం జరుగుతుంది. డివోర్స్డ్ అలాంటి వాళ్ళకి సింగిల్ విమెన్కి ఎంకరేజ్మెంట్ లాగా, అండ్ వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళు ఇండిపెండెంట్గా బతకడానికి ఇలాంటి ఒక వెరీ నైస్ థాట్, యాక్చువల్లీ వెరీ నైస్ థాట్ దట్ ఆల్సో Soumya has opened it today. I really encourage these kind of people and I'm really happy. Women ki evaraina women for women help cheskuntu unte it is so nice to see, and I really encourage a lot of women to work. చాలా మంది ఆడవాళ్ళు ఇంకా రావాలి, వర్క్ చేయాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి, బాగా ఎదగాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా 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 చాలా సాధించాలి. The reason for starting the salon is to support single women in terms of giving them economical training services, and this is completely makeup, bridal makeup, saree draping, hairstylist, and also the beautician services as well. So we wanted to support women who are in need and who are able to to support them to have their independent life and to earn their independent earnings. So this is the reason for which I have started this academy. Also add on to it, I have unisex services as well, which is into male and female, all the beauty services. At the same time, we really wanted to encourage women and also to support women in all the ways possible. So, and that is the reason for my career into this. And I also myself, I'm a social media marketer as well, which I do digital marketing, and I do complete social media promotions, branding and all, through which I have an opportunity to reach out to large people through online. So this is my mission of having. హైదరాబాద్ ముషీరాబాద్లోని బాపూజీ నగర్ బచ్పన్ ప్లే స్కూల్లో జూనియర్ సైన్స్ ఫేర్ జరిగింది. ఇందులో పిల్లలు తమ తమ ప్రాజెక్ట్ మోడళ్లను డిస్ప్లే చేశారు. గెలిచిన విద్యార్థులకు ప్రిన్సిపల్ స్వర్ణలత బహుమతులను అందించారు. Examples: human, beings, plants, and animals. Non-living things cannot move, grow, and take care to breathe. Examples: pencil, eraser, balls. What is this? Chair, table. గ్రేటర్ హైదరాబాద్ లో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ఇప్పటికే నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200 పాయింట్లకు మించి నమోదవుతోంది. వాహనాల రద్దీతో పాటు కన్స్ట్రక్షన్ ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగతో గాలి కాలుష్యం పెరుగుతోందని అంటున్నారు పర్యావరణవేత్తలు. నగరంలో AQI బోర్డులో నమోదవుతున్న పొల్యూషన్ పాయింట్స్ పైన మరింత సమాచారం కల్పన అందిస్తారు. నగరంలో వాయు కాలుష్యం పెరిగిపోతుంది, ప్రాణవాయు పడిపోతూ ఉంది. రోజు రోజుకి చూసుకున్నట్టయితే AQI ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ దాదాపు మనకు పాయింట్స్ 160 పైనే కనిపిస్తూ ఉంది. ఇక మనకు ఎక్కువగా కన్స్ట్రక్షన్ అయ్యే ప్లేస్లలో చూసుకుంటున్నట్టయితే దాదాపు మనకు 200 పాయింట్స్ దాటుతున్నట్టు కూడా ఇటు అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను కోకాపేటలో ఉన్నాను. ఇక కోకాపేట ఏరియా వచ్చేసరికి కూడా మన కన్స్ట్రక్షన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్తూ ఉంటారు. ఈ కోకాపేట కావచ్చు, నార్సింగ్ కావచ్చు, కాజాగూడ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా మనకు హై రైజ్ బిల్డింగ్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. దీంతో ఇక్కడ వచ్చేసరికి కూడా మనకు పొల్యూషన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ కన్స్ట్రక్షన్లో వాడే సిమెంట్ కావచ్చు, ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు వచ్చే దుమ్ము, ధూళి, పెద్ద పెద్ద వాహనాలు కావచ్చు, వీటి వల్ల ఎక్కువగా మనకు గాలిలో దుమ్ము, ధూళి ఎక్కువగా చేరి మనకు పొల్యూషన్ అనేది పెరిగిపోతూ ఉంది. నార్మల్ ఏరియాలో చూసుకున్నట్టయితే ఈ సమయంలో మనకు దాదాపు 80 నుంచి 100 లోపే మనకు పాయింట్స్ AQI చూయిస్తుంటే నార్సింగ్, కోకాపేట, దాంతోపాటు ఇటు కాజాగూడ ఈ పరిసర
పరిసర ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉండడంతో దాదాపు 150 నుంచి 200 వరకు కూడా మనకు ఈ AQI ఇండెక్స్ కూడా చూపిస్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దీంతో ఈ ఏదైతే మనకు 160 తర్వాత పైన కనిపిస్తుంటుందో ఈ పాయింట్స్ కావచ్చు, దాంతోపాటు పొల్యూషన్ పెరిగిపోవడం కావచ్చు, ఆ గాలి పీల్చుకోవడం వల్ల అనేక రకాల అస్తమా కావచ్చు, దాదాపు మనకు దగ్గు వంటి ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయని చెప్పేసి ఇటు మనకు డాక్టర్స్ కూడా చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇదే సిచ్యువేషన్ అయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఎక్కువగా పొల్యూషన్ పెరగడానికి మనకు వాహనాలు ఒక కారణం అయితే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మరో పెద్ద కారణం అని చెప్పేసి ఇటు దాదాపు మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఏరియాలో మనకు ఎక్కువగా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఉండడంతో కూడా మనకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కూడా ఇక్కడ పడిపోతున్న పరిస్థితి కూడా నెలకొన్నాయి. దాదాపు మనకు 50 నుంచి 100 లోపు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూపించినట్టయితే మనకు చాలా వరకు గాలి పీల్చుకోవచ్చు, బాగుంది అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే మనకు 100కు పైగా నమోదవుతుందో ఆ సమయంలో మాత్రం మనకు అన్హెల్దీగా అంటే మనం పీల్చుకోవడానికి కాస్త ఇబ్బందికరంగా గాలి ఉంటుందని చెప్పేసి కూడా ఇటు అధికారులు చెప్తూ ఉంటారు. కాకపోతే ప్రస్తుతం నేను ఉన్న ఏరియాలో కావచ్చు మనకు 160 నుంచి కూడా 200, అప్పుడప్పుడు 240 వరకు కూడా ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చేరుతూ ఉండడంతో కూడా ఇక్కడ చాలా వరకు మనకు వరస్ట్ సిచ్యువేషన్ ఉందనే చెప్పుకోవచ్చు. నగరంలో ప్రధాన చోట్ల అంటే ఎక్కువగా ట్రాఫిక్ ఎక్కడ ఉంటుందో, పొల్యూషన్ ఎక్కడ ఉంటుందో వాటికి సంబంధించి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే విధంగా కూడా మనకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని చెప్పేసి కూడా మనకు సెన్సార్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాప్రా, జూ పార్కు, సనత్ నగర్, ఖైరతాబాద్తో పాటు ఇటు అమీన్పూరు, IDPL, కూకట్పల్లి, గచ్చిబౌలి, కొండాపూర్ ఏరియాలలో ఈ పారామీటర్ డిస్ప్లే బోర్డులు కూడా ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం నేను ఇక్కడ మన ఖైరతాబాద్ జోన్కి సంబంధించి కూడా ఒక్కసారి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసిన సెన్సార్ బోర్డు కూడా మనం చూసుకోవచ్చు. సో ఇట్లాంటి సెన్సార్ బోర్డులో ప్రజెంట్ మనకు ఇక్కడ ఏ విధంగా పొల్యూషన్ ఉందో లైవ్గా మనము చూడడానికి కూడా ఈ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దాదాపు మనకు 70 నుంచి 80 పాయింట్స్ వరకు కూడా ఖైరతాబాద్లో మనకు పొల్యూషన్ అనేది కూడా ఇక్కడ పాయింట్స్ నమోదు అవుతూ ఉంది. అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా మనకు కోకాపేట కావచ్చు, ఇటు గచ్చిబౌలి, కాప్రా, సో ఆ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఎక్కువగా మనకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఉండడంతో అక్కడ దాదాపు మనకు 160 నుంచి కూడా 200, ఒక్కొక్కసారి 240కి కూడా పొల్యూషన్ అనేది చేరుతూ ఉంది. ఇక సోమాజిగూడ కావచ్చు, ఇతరత్ర మనం ఏవైతే చెప్పుకున్నామో దాదాపు ఇటు అమీర్పేట కావచ్చు, దాంతోపాటు చాలా ప్రాంతాలు, జూ పార్క్ కావచ్చు, ఆ ప్రాంతాల్లో కూడా ఈ సెన్సార్ బోర్డుల వల్ల కూడా అక్కడ పొల్యూషన్ ఏ విధంగా ఉందో కూడా నమోదవుతూ ఉంది. కాకపోతే ప్రస్తుతం చూసుకున్నట్టయితే చలికాలం వచ్చిందంటే చాలు పొల్యూషన్ అనేది విపరీతంగా మనకు ఈ మెట్రో సిటీస్లో పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా మనకు డెవలప్ అవుతున్న సిటీ అనే చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా రోజు రోజుకి కొత్త వాహనాలు కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నాయి. దీంతో వాహనాలు పెరుగుతుండడంతో వాయు కాలుష్యం పెరుగుతూ ఉంది. గాలిలో దుమ్ము, ధూళి, కన్స్ట్రక్షన్ సంబంధించి యాక్టివిటీస్ కావచ్చు, దాంతోపాటు చలి మంటలు వేస్తూ ఉండడం వల్ల చలిని తట్టుకునేందుకు సో వీటి వల్ల కూడా పొల్యూషన్ పెరుగుతుందని చెప్పేసి ఇప్పటికే ఇటు అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా చాలా వరకు మనకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్కి సంబంధించి కూడా పలు చోట్ల పనిచేయని పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడైతే పనిచేస్తూ ఉన్నాయో అక్కడ మనం చూసుకున్నట్టయితే దాదాపు విపరీతంగా మనకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పాయింట్స్ కూడా పెరిగిపోతున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటికే హైదరాబాద్ కూడా పొల్యూషన్లో టాప్ ప్లేస్కి చేరుకుంటూ ఉంది. ఢిల్లీ తర్వాత మరో ప్రమాదకర స్థితిలోకి హైదరాబాద్ కూడా చేరుకుంటూ తనలంలో కూడా ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలంటూ కూడా ఇటు అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే విపరీతంగా పెరిగిన పొల్యూషన్ కారణంగా చాలా వరకు నగరవాసులు అయితే తీవ్ర ఇతరత్ర ఆరోగ్య సమస్యలకు సంబంధించి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు చలికాలంలో వాయు కాలుష్యం పెరగడంతో ఇంటికి ఒక అస్తమా, దగ్గు సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్టు ఇటు ఇప్పటికే ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే నివేదిక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియాల కంటే కూడా వాహనాల వల్లే ఎక్కువగా పొల్యూషన్ పెరుగుతుంది. అదేవిధంగా కన్స్ట్రక్షన్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అక్కడ కూడా మనకు ఈ పొల్యూషన్ అనేది పెరుగుతుందని చెప్పేసి ఇప్పటికే ఇటు PCB కంట్రోల్కి సంబంధించిన అధికారులు కూడా తెలపడం జరిగింది. ఇక రోజు రోజుకి వాహనాలు పెరుగుతుండడం, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పెరుగుతుండడం, హైదరాబాద్ డెవలప్ అవుతుండడం, అర్బనైజేషన్ అవుతుండడం, ఇట్లా అనేక కారణాల వల్ల కూడా మనకు ప్రాణవాయువు అయితే పడిపోతుందనే చెప్పుకోవచ్చు. దాదాపు చాలా ప్రాంతాల్లోనైతే వెరీ పూర్కి అయితే మనకు ఎయిర్ క్వాలిటీ చేరుకుంది. అదేవిధంగా సోమాజిగూడలో చూసుకున్నట్టయితే మనకు ఈ సమయంలో ఇట్లా ఉంది. కాకపోతే పీక్ అవర్స్ అని చెప్పేసి మనకు ఉదయం 8 గంటల నుంచి దాదాపు 11 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం సమయంలో 5 గంటల నుంచి 9 గంటల
గంటల వరకు కూడా మనకు ఈ వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండడం, ట్రాఫిక్ జామ్ అవ్వడం, ఆ సమయంలో కూడా ఎయిర్ క్వాలిటీ మరింత పెరుగుతుందని చెప్పేసి దాదాపు ఇప్పటికే ఇటు అధికారులు కూడా సూచిస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రమాద స్థాయి లెవెల్లో హైదరాబాద్లో మనకు ప్రాణవాయువు ఉందనే చెప్పుకోవచ్చు. రోజుకి మరింత మనకు పొల్యూషన్ అనేది పెరుగుతూ ఉంది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాలని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్. మేడ్చల్ జిల్లా సుచిత్రలోని రెసోనెన్స్ క్యాంపస్లో ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార గ్రహీత విశ్వనాథ్ కార్తికేయను ఘనంగా సత్కరించింది రెసోనెన్స్ కాలేజీ యాజమాన్యం. కార్తికేయకు 3 లక్షల రూపాయల చెక్ను అందించారు. మా విద్యా సంస్థకి చెందిన విద్యార్థి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు రెసోనెన్స్ MD డైరెక్టర్ పూర్ణచందర్. ఇక రాష్ట్రపతికి, తల్లిదండ్రులకు అండగా నిలిచిన రెసోనెన్స్ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలిపారు విశ్వనాథ్ కార్తికేయ. ఈ కార్యక్రమంలో రెసోనెన్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. And Bhatia sir, our zonal academic head, please. It's a great honor. 3 lakhs rupees of cash reward to Vishwanath Kartikeya. Big round of applause from all the students, please. It's a great honor. రెసిడెన్స్ హైదరాబాద్ స్టూడెంట్ విశ్వనాథ్ కార్తికేయ ఇంత పెద్ద అచీవ్మెంట్ సాధించడం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఖండాల్లో ఉన్నటువంటి హైయెస్ట్ మౌంటైన్స్ అనేది క్లైమ్ చేసినటువంటి రికార్డు, అది చేసినటువంటి వరల్డ్ లో 2nd యంగెస్ట్ పర్సన్ రికార్డు తను క్రాక్ చేయడం, దాన్ని అప్రిషియేట్ చేస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ తరపు నుంచి మన రాష్ట్రపతి గారి చేతుల మీదుగా బాల పురస్కారం అనేది రీసెంట్ గా తనకు ప్రజెంట్ చేయడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించినటువంటి 2వ వాడవడం, అది మన భారతీయుడు అవ్వడం, అది హైదరాబాద్ వాడవడం, మా స్టూడెంట్ అవ్వడం మాకు డెఫినెట్ గా చాలా గర్వకారణంగా ఉంది. అండ్ ప్రధానమంత్రి గారు, రాష్ట్రపతి గారు మా స్టూడెంట్ ని అప్రిషియేట్ చేయడం అనేటటువంటిది మా సంస్థకు దక్కినటువంటి అతిపెద్ద గౌరవం. డెఫినెట్ గా ఆ ఖ్యాతిని మా సంస్థ తీసుకొచ్చినందుకు విశ్వనాథ్ కార్తికేయన్ మేము డెఫినెట్ గా అభినందిస్తున్నాం. తను 10th క్లాస్ అయిపోయినప్పుడు ఒక 7 మౌంటైన్స్ ఎక్కున్నాడు. ఇప్పటికి ఆల్మోస్ట్ ఇప్పుడు తను 23 మౌంటైన్స్ ఫినిష్ చేశాడు. లాస్ట్ 2 years లోనే ఎంత ప్రోగ్రెస్ ఉందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల శక్తి పురస్కార్ కోసం అవార్డీగా సెలెక్ట్ అయ్యాను 2025 ఇయర్లో. సో దానికి సెలెక్ట్ అయినందుకు నా అచీవ్మెంట్స్ ఏంటంటే 7 సమిట్స్ ఛాలెంజ్, ఈచ్ కాంటినెంట్లో హైయెస్ట్ పీక్ ఎక్కినందుకు లైక్ మౌంట్ ఎవరెస్ట్ అయిపోయింది, ఏషియాస్ హైయెస్ట్, మౌంట్ విన్సెంట్ మ్యాసిఫ్ అంటార్టికాస్ హైయెస్ట్, మౌంట్ అకాంకాగువా సౌత్ అమెరికాస్ హైయెస్ట్, మౌంట్ డెనాలి నార్త్ అమెరికాస్ హైయెస్ట్, తర్వాత మౌంట్ కిలిమంజారో ఆఫ్రికాస్ హైయెస్ట్, మౌంట్ కొజియాస్కో ఆస్ట్రేలియాస్ హైయెస్ట్, అట్లా 7 సమిట్స్ ఎక్కాను. సో నేను ఎక్కేటప్పుడు నేను చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేశాను, లైక్ మెంటలీ అనుకోండి, ఫిజికలీ అనుకోండి. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి అంత స్పోర్ట్స్లో అంత యాక్టివ్ పర్సన్ని కాకపోతుండే. బట్ 11 years ఉన్నప్పుడు మా అక్కెంబడి మౌంట్ రుదుగాయ రాకపోయాను. లైక్ షీ హ్యాడ్, తనకి ఇంట్రెస్ట్ ఉండే చాలా మౌంటైనీరింగ్ చేయాలని ఒక ప్యాషన్ ఉండే తనకి. సో తన వెంబడి నేను కూడా వెళ్ళి, నాకు కూడా మౌంటైన్స్ నచ్చి అక్కడ నుంచి నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ డెహ్రాడూన్లో లొకేట్ అయ్యి ఉంది. అక్కడికి పోయి ట్రైనింగ్ తీసుకున్నాను, 10 days ట్రైనింగ్. చిన్నప్పటి నుంచి చాలా లేజీ బాయ్ చెప్పాలంటే. ఓవరాల్ టర్నింగ్ 10 years ప్లస్ అంటే 11 years స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ సిస్టర్ వెంబడి వెళ్ళి మొత్తం టర్నింగ్ స్టడీస్ వైజ్ కూడా వాడు బ్యాక్ ఉంటుండే. కానీ ఎప్పుడైతే వాడు ఫస్ట్ మౌంటైన్ ఎప్పుడైతే రుతుగైరా వెళ్ళాడో అక్కడ మైనర్ రెస్పాన్సిబిలిటీస్ మనకి వచ్చినాక చూసి చలో వాడు చేస్తుండు కదా అని నేను సపోర్ట్ చేశాను. హ్యాపీ. ఏ మదర్ అయినా వాళ్ళ కిడ్ ఏదైనా చేస్తే చిన్న పనైనా కానీ పెద్ద పనైనా కానీ హ్యాపీ ఫీల్ అవుతారు. కలుషిత నీటి ఫిర్యాదులపై యాక్షన్ ప్లాన్ రూపొందించింది జలమండలి. వాటర్ పొల్యూషన్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ను తీర్చిదిద్దే దిశగా చర్యలు చేపడుతోంది. దీనిపై ఖైరతాబాద్ జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు ఎండీ అశోక్ రెడ్డి. కలుషిత నీటి ఫిర్యాదులు ఎక్కువగా వచ్చే ప్రాంతాలు గుర్తించి సమస్యల కారణాలపైన అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. డివిజన్ వారీగా కాలం చెల్లిన పైప్ లైన్ల వివరాలు కూడా సేకరించాలని, పైప్ లైన్లను తనిఖీలు చేయాలన్నారు. పాత పైప్ లైన్ల పటిష్టత అంచనా వేసి అవసరమైన వాటిని మార్చేందుకు ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. రెండు నెలల్లో పైప్ లైన్ పునర్నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అశోక్ రెడ్డి. పాత పైప్ లైన్ల స్థానంలో కొత్త పైప్ లైన్ల నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలన్నారు.
కలుషిత నీరు, లీకేజీలు గుర్తించడానికి రోబోటిక్ టెక్నాలజీ వినియోగించాలని తెలిపారు. ఇక ఇందుకోసం పొల్యూషన్ ఐడెంటిఫికేషన్ మెషిన్ అందుబాటులోకి తెచ్చామన్నారు. పైప్ ఇన్స్పెక్షన్ కెమెరా సిస్టమ్ ద్వారా కూడా వేగంగా సమస్యలను గుర్తించవచ్చునని తెలిపారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. తెలంగాణలో బీసీల పరిరక్షణకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తరహాలో ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని ఎంపీ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్లో జరిగిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో పాల్గొన్నారు. బీసీల సంఖ్య అధికంగా ఉన్నా వారిపైన దాడులు పెరుగుతున్నాయని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఆర్ కృష్ణయ్య. చట్టం చేయాలని ప్రజల్లో చాలా బలమైన డిమాండ్ ఉంది. బీసీల మీద కొందరు పులికొల్పి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి సతాయిస్తుంది. కనీసం బీసీ యాక్ట్ ఉంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టడానికి వీలుండదు. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి వెంటనే స్పందించి బీసీ రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇలాంటి చట్టాన్ని దేశవ్యాప్తంగా కూడా పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నారు. రెండవది, ఈ చట్టం రావడం ద్వారా బీసీ కులాలు ఉన్న చాలా కులాలు వీళ్ళందరికీ రక్షణ కల్పించాలంటే రక్షణ చట్టం. సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ లో డ్రోన్ ఫెస్టివల్ జరగనుంది. గచ్చిబౌలి స్టేడియంలో టెక్ రిలేటెడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేస్తోంది టూరిజం శాఖ. ఈ డ్రోన్ ఫెస్టివల్లో డ్రోన్స్ రేసింగ్ పోటీలు నిర్వహించనున్నారు. దీంతో పాటు డ్రోన్స్ తో సాకర్ మ్యాచ్లను కూడా ఆడించబోతున్నారు. ఈ పోటీలు ఎలా జరుగుతాయి, ఎవరెవరు పాల్గొంటారో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. డ్రోన్ ఫెస్టివల్ అంటే ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవునండి, ఈ సంక్రాంతికి మన సిటీలో ఓ సరికొత్త టెక్ పండుగ జరగబోతోంది. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. ఈ నెల 16, 17వ తేదీలో ఈ కార్యక్రమం జరగనుంది. టెక్నాలజీ ప్రేమికులను ఆకట్టుకోనుంది డ్రోన్ ఫెస్టివల్. ఈ డ్రోన్ ఫెస్టివల్లో ప్రధానంగా డ్రోన్ రేసింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రాకులపై హైస్పీడ్ డ్రోన్లతో పోటీదారులు రేసింగ్లో పాల్గొననున్నారు. అడ్డంకులు, టర్న్స్, ఎత్తైన గేట్స్తో రేసింగ్ ట్రాక్ను రూపొందించి డ్రోన్ పైలట్ల నైపుణ్యాన్ని పరీక్షించనున్నారు. దీనికి సంబంధించి ఇతర దేశాలకు చెందిన వారితో ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది రాష్ట్ర టూరిజం శాఖ. 16 మరియు 17 జనవరి నాడు డ్రోన్ ఫెస్టివల్ అన్నది గచ్చిబౌలి స్టేడియంలో చేస్తున్నాము. ఈ డ్రోన్ ఫెస్టివల్లో కూడా నేషనల్ లెవెల్లో ఉన్న డ్రోన్ పైలట్స్ అందరినీ కూడా పిలిపించి డ్రోన్స్కి సంబంధించి రేసింగ్ అనే ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాము. అలానే డ్రోన్స్తోనే సాకర్ గేమ్ వంటిది కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. దాంతోపాటు ఒక డ్రోన్ షో, తెలంగాణ టూరిజం మొత్తం కూడా ఉన్న డెస్టినేషన్స్ ప్రమోట్ చేసే విధంగా ఒక డ్రోన్ షో కూడా ఆ రోజు ఆర్గనైజ్ చేస్తున్నాం. డ్రోన్లతో సాకర్ మ్యాచ్లు కూడా నిర్వహించనుంది పర్యాటక శాఖ. డ్రోన్లను రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రిస్తూ బాలును గోల్ పోస్ట్లోకి చేర్చే విధంగా ఈ మ్యాచ్లు జరుగుతాయన్నారు పర్యాటక శాఖ ఎండీ క్రాంతి. సాంప్రదాయ క్రీడలకు భిన్నంగా టెక్నాలజీ ఆధారంగా సాగే ఈ ఆటలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయన్నారు. ఈ మ్యాచ్లో పాల్గొనే డ్రోన్లను లైట్ వెయిట్ ఫుట్బాల్ మాదిరిగా స్పెషల్గా తయారు చేస్తారని తెలిపారు క్రాంతి వల్లూరి. డ్రోన్ ఫెస్టివల్ కూడా గచ్చిబౌలి స్టేడియంలో ఏదైతే పెడుతున్నామో అది కూడా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. డ్రోన్ ఫెస్టివల్ ఎక్కువగా స్టూడెంట్స్, యూనివర్సిటీస్ని ఇన్వైట్ చేస్తున్నాము. అన్ని పబ్లిక్ యాక్సెస్, ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. ఈ పోటీల్లో ప్రొఫెషనల్ డ్రోన్ పైలట్లు, టెక్నికల్ స్టార్టప్ టీమ్స్, డ్రోన్ టెక్నాలజీపై ఆసక్తి ఉన్న యువత పాల్గొననున్నారు. కొన్ని ఈవెంట్స్ లో కాలేజీ విద్యార్థులు, ఇన్నోవేటర్లు కూడా తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు పర్యాటక శాఖ అధికారులు. డ్రోన్ టెక్నాలజీ వినియోగం, భవిష్యత్ అవకాశాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నామని తెలిపారు టూరిజం శాఖ అధికారులు. నగరవాసులకు సంక్రాంతి పండుగ సందర్భంగా టెక్నాలజీతో వినోదాన్ని అందించేందుకు డ్రోన్ ఫెస్టివల్ సిద్ధమవుతుందన్నారు అధికారులు. జీహెచ్ఎంసీలో అధికారాల బదిలీకి కీలక నిర్ణయం తీసుకున్నారు బల్దియా ఉన్నతాధికారులు. జీహెచ్ఎంసీ కమిషనర్ నుంచి జోనల్, డిప్యూటీ కమిషనర్లకు అధికారాలు ట్రాన్స్ఫర్ చేశారు. ఆస్తి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్, రివిజన్, మ్యూటేషన్లు, ఇంటి నెంబర్ మార్పులు చేసే విధంగా జోనల్, సర్కిల్ ఆఫీసర్లకు కేటాయించారు. ఇక జీహెచ్ఎంసీ విస్తరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు బల్దియా అధికారులు.
గ్రేటర్ హైదరాబాద్ మోయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 22 కేజీల డ్రై గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. నిందితులు పవిత్ర సర్కార్ అమిట్రో పారామానిక్టల్ను రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక వారి నుంచి 22 కేజీల డ్రై గంజాయితో పాటు ఒక 4-వీలర్ 2 స్మార్ట్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. డ్రగ్స్ తీసుకుంటూ హైదరాబాద్ ఈగల్ టీంకు దొరికిపోయాడు ఆంధ్రప్రదేశ్లోని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి. కొంతకాలంగా నానక్రమ్గూడలోని ఎక్తా విల్లాస్లో ఉంటున్నాడు సుధీర్ రెడ్డి. డ్రగ్స్ సమాచారం అందటంతో ఎక్తా విల్లాస్లో రైడ్ చేశారు ఈగల్ టీం సభ్యులు. ఇక ఇంట్లో సుధీర్ రెడ్డితో పాటు మరో 2 ఫ్రెండ్స్ కనిపించారు. సుధీర్ రెడ్డి మైకంతో కనిపించడంతో అతనికి టెస్టులు చేశారు. డ్రగ్స్ టెస్ట్లో సుధీర్ రెడ్డికి గంజాయి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. మిగిలిన 2కి కూడా నెగిటివ్ వచ్చిందని ఈగల్ టీం తెలిపింది. సుధీర్ రెడ్డిని డి అడిక్షన్ సెంటర్కి తరలించారు. కొండగట్టు అంజన్నే తనకు పునర్జన్మను ప్రసాదించాడని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గతంలో విద్యుత్ ప్రమాదం నుంచి అంజన్నే తనను కాపాడారని చెప్పారు. కరెంటు ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డాను అనేది ఇప్పటికీ తనకు ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. కొండగట్టులో సత్రం, దీక్ష విరమణ మండప నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు పవన్. అంజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. అయితే గుడి కార్యక్రమం తర్వాత పవన్ పర్యటనలో జరిగిన ఓ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పార్టీ నేతలతో సమావేశం ముగిశాక కొండగట్టులో ర్యాలీ నిర్వహించారు పవన్. వాహనంపై కూర్చొని ర్యాలీ తీస్తూ ఉండగా పవన్ కు కరెంటు తీగలు ఎదురయ్యాయి. దీంతో తీగలు తగలకుండా వాహనంపైకి ఒరిగారు పవన్. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.